పరిస్థితి రాదు. ఎందుకంటే వాళ్ళు 4 స్తంభాల్లో 2 స్తంభాలు అయ్యి కాబట్టి సంజీవ్ గారిని బాలీబాబు తొక్కేస్తాడు. అంత సీన్ లేదు అట్లా ఒకటి పడినా మనం అందరూ పడిపోయినట్టే. కాంపిటీషన్ చూడండి. కానీ ఇది ఏదో వారికి కారణం అవుద్దంటే మటుకు నేను ఒప్పుకోను. ఇది కూడా పేర్లు దాని ముందు ఒకటే తెలుసు తిప్పితే 10 మంది 20 మంది చనిపోతారు. చిరంజీవి గారు తొక్కే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు సోషల్ మీడియాలో అఖండ 2 వర్సెస్ విశ్వంబర్ అని ఒక ఇష్యూ నడుస్తుంది అనమాట. అంటే బాలయ్య బాబు గారు సినిమాల పరంగా చిరంజీవి గారిని తొక్కేస్తున్నారు అని. సో ఏం చెప్తారు మీరు? ఓకే, ఆ పరిస్థితి రాదు. ఎందుకంటే వాళ్ళు 4 స్తంభాల్లో 2 స్తంభాలు అయ్యి కాబట్టి ఆ పరిస్థితి క్రియేట్ అవ్వదు. ఒకే రోజు రిలీజ్ డేట్ అంటున్నారు కానీ చాలా ఫేక్ న్యూస్. అది ఒకే రోజు ఇలా పెడతారు. ఒక స్టార్ హీరో అటు పక్క చూస్తేనేమో నందమూరి ఫ్యామిలీ నుంచేమో బాలకృష్ణ గారు పెద్ద హీరో అయితే, ఇటు మెగాస్టార్ మొత్తం ఇండస్ట్రీనే నిలిపిన వ్యక్తి, అంటే మూడో వ్యక్తి, 2 వ్యక్తుల తర్వాత మూడో వ్యక్తి. కాబట్టి అలాంటి డిసిషన్లు ఏమి ఉండవు. అదంతా కూడా ఫేక్ న్యూస్. ఒకటే చెప్తున్నా, అఖండ 2 మనం చూసాం ఆల్రెడీ. ట్రైలర్ టీజర్ చాలా అంటే చాలా ఊపు వచ్చింది. దానికి కూడా ఎక్స్పెక్టేషన్ పెరుగుతున్నాయి. అలాగే విశ్వంబరకి చిరంజీవి గారు మొత్తం కూడా ఆయన డెడికేషన్ మొత్తం పెట్టి చేశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అదే ఇష్యూ అక్కడే మొదలైంది అన్న. ఇప్పుడు విశ్వంబర్ నుంచి ఒక టీజర్ వచ్చింది, సాంగ్ వచ్చింది, ఆయన కూడా దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. కాంపిటీషన్ అయితే ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే ఇరు పక్కల ఫ్యాన్స్ కూడా కాంపిటీషన్ ఇస్తారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చిరంజీవి గారు గాని బాలకృష్ణ గారు గాని ఏ సినిమా తీసినా కాంపిటీషన్ గానే తీశారు. నువ్వు హిట్ కొడితే నేను హిట్ కొట్టాలి, లేకపోతే నువ్వు పొలిటికల్ తీస్తే నేను పొలిటికల్ తీయాలి, లేదా నువ్వు నరసింహనాయుడు అంటే నేను ఇంద్రసేనారెడ్డి అనాలని కాంపిటీషన్ గానే నడిచింది. కాబట్టి కాంపిటీషన్ గా చూడండి. కానీ ఇది ఏదో వారికి కారణం అవుద్దంటే మటుకు నేను ఒప్పుకోను. ఎందుకంటే పెద్ద హీరోలు కాబట్టి మనం గౌరవించుకోవాలి. మన తెలుగు ఇండస్ట్రీలో 4 స్తంభాల్లో 2 స్తంభాలు నేను చెప్తున్నాను కదా. కాబట్టి వాళ్ళని మనం గౌరవిస్తేనే మనం ఇండస్ట్రీ బాగుంటది. ఇలాంటి కుర్ర హీరోలు అందరూ కూడా సపోర్టెడ్ గా ఉండే వ్యక్తులు కాబట్టి వాళ్ళని గౌరవిద్దాం. ఇలాంటి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయొద్దని కోరుకుంటున్నాం. అంటే 2 సినిమాలు ఏ సినిమాకి అయిపోయింది? ఇప్పుడు ఇప్పుడు 2 కళ్ళులో ఏ కన్ను పొడి చేసుకుంటావు చెప్పు. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దలలో వాళ్ళిద్దరిని కూడా మనం సపోర్ట్ చేయాలి, సమానంగానే సపోర్ట్ చేయాలి. అంతేగాని నేను చిరంజీవి గారు ఎక్కువ అంటే నీకు నచ్చుద్దేమో, కనమోళ్ళకి నచ్చదు. కాబట్టి బాలకృష్ణ ఎక్కువ అంటే వాళ్ళకి నచ్చుద్ది, నీకు నచ్చదు. కాబట్టి ఇలాగా మనం తేడా చేసి మాట్లాడొద్దు ఎవరిని కూడా. ఇండస్ట్రీ ఎదుగుతుంది. ఈ రోజున బాలీవుడ్ వాళ్ళు భయపడుతున్నారు మన ఇండస్ట్రీని చూసి. అది మనం సక్సెస్ కి ఒక పునాది వేసినట్టే, అర్థమైందా? ఇలాంటి వ్యక్తుల వల్లే ఆ సక్సెస్ అనేది వచ్చింది. తెలుగు ఇండస్ట్రీని నిలబెట్టిన వ్యక్తులు. కాబట్టి వాళ్ళని గౌరవిద్దాం. అంతేగాని అందరి దృష్టిలో వాళ్ళని బ్యాడ్ చేయొద్దు. ఎందుకంటే పెద్ద హీరోలు కాబట్టి రేపొద్దున వచ్చే భవిష్యత్ తరాల యువతకి ఆదర్శంగా నిలిచే వ్యక్తులు. కాబట్టి వాళ్ళ సినిమాలు 2 కూడా సక్సెస్ఫుల్ గా తెర మీదకి రావాలి, అందరిని కూడా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంపల్సరీ 4 కంబాలు ఉంటాయి కదా, అట్లా కంబాలు తెలుగు ఇండస్ట్రీకి 4 కంబాలు. దాంట్లో ఒకటి పడినా మనం అందరూ పడిపోయినట్టే. దాని అట్లా పడేయకుండా ఇట్లా ఫేక్ న్యూస్లు అన్ని ముందుకు రానియకుండా మనం అందరూ వాళ్ళకి సపోర్ట్ చేసి సినిమాలు 2 ఆడాలని కోరుకోవాలి అంతే. ఇప్పుడు చిరంజీవి గారి విశ్వంబర నుంచి ఒక సాంగ్ వచ్చింది, టీజర్ వచ్చింది. అయితే దాని గురించి ఎక్కడ కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ బాలయ్య బాబు గారి అఖండ 2 నుంచి చిన్న గ్లింప్స్ వచ్చాయి అంతే. సో దాని గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అది మాట్లాడవచ్చు. ఎందుకంటే బాహుబలి కూడా పేర్లు దాని ముందు ఒకటే తెలుసు తిప్పితే 10 మంది 20 మంది చనిపోతారు. అదొకటి కామెడీ లాగే పెట్టారు సీను. కానీ అదంతా కామెడీ కాదు. సినిమాలో చూస్తే అదంతా వేరేనే ఉంటది ఒక రోలు. కానీ అదంతా లేదు. 2 హీరోలు సమానం ఉంటది. 2 సినిమాలు ఆడతాయి. ఆడాలని నేను కోరుకుంటాను. నేను 2 ఫ్యాన్స్. చిరంజీవి గారిని బాలీబాబు తొక్కేస్తాడు. అంత సీన్ లేదు. చిరంజీవి గారిని తొక్కే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన ఎవరికీ పోటీ కాదు, ఆయనే పోటీ. బాలకృష్ణ గారు అభిమానులు గట్రా పోటీ అనుకుంటే అనుకోవచ్చేమో, కానీ బాలయ్యబాబు అంటే మాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన చేసే అగ్రెసివ్ క్యారెక్టర్లు, ఆయన చేసే ఎలివేషన్ క్యారెక్టర్లు మాకు కూడా ఇష్టమే కాదని అనగానే చిరంజీవి గారితో బాలయ్యబాబుని పోల్చకూడదు. ఎందుకంటే ఈయన ఎలాంటి కాంట్రవర్సీ, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి ఇష్యూస్ లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారు. బాలయ్యబాబు అంటే అప్పుడప్పుడు అగ్రెసివ్ ఉంటాడు, అప్పుడప్పుడు తగ్గుంటాడు, అప్పుడప్పుడు సంస్కృతం మాట్లాడతాడు, అప్పుడప్పుడు నాన్నగారి గురించి మాట్లాడతాడు. ఈయన అలా కాదు కదా. ఈయన ఏకదాటిగా అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలనే వ్యక్తి చిరంజీవి గారు. అంటే ఇప్పుడు ఇష్యూ ఎక్కడ తీసుకొస్తున్నారు అంటే, మనము విశ్వంబర నుంచి టీజర్ వచ్చింది, సాంగ్ కూడా వచ్చింది, ఆయన కూడా ఎవరు దాని గురించి మాట్లాడలేదు. కానీ మొన్న అఖండ 2 నుంచి చిన్న ఒక టీజర్, చిన్న గ్లింప్స్ వచ్చినాయి అంతే. సో దాన్ని ఇంత వైరల్ అయినా మనం చూసాం. ఆ విధంగా చూసి అంటున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా చేసినటువంటి ఒక స్టంట్ ని అందరూ ట్రోల్ చేశారు. ఏదో త్రిశూలం ఇలా తిరుగుతా మనుషులు కట్ చేసుకుంటా పోతుంది కదా, ఆయన మెడ చుట్టూ తిరిగితే కట్ చేస్తుంది.
కాబట్టి దానికి చిరంజీవి గారికి పోల్చకూడదు. విశ్వంబరకి అఖండ 2కి అసలు పోల్చనే కూడదు. ఎందుకంటే విశ్వంబరే అఖండ 2 ఆ బిల్డప్ లో ఆ షార్ట్లు వేరేగా ఉంటాయి. ఇదేమో మామూలు సినిమా లెక్క ఉంటది ఇది. కాబట్టి వారిద్దరికి పోటీ ఉండదు. చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి ఒకప్పుడు అనుకునేవారు పోటీ అని. కాకపోతే అతను వేరు, ఇతను వేరు. మరి ఇప్పుడు విశ్వంబర సినిమా ఈ వచ్చే సంక్రాంతి కన్నా వస్తుంది అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా ముందే వస్తుంది. వచ్చే సంక్రాంతికి అనిల్ రావుపూర్ సినిమా అవుతుంది కదా మళ్ళీ సంక్రాంతి కంట విశ్వంబర మాత్రం సంక్రాంతి ముందే వస్తుంది. ఖచ్చితంగా ఓ సెన్సేషనల్ మూవీ, ఓ మైథలాజికల్ మూవీ, మంచి బ్రహ్మాండమైన కథ వస్తున్నారు. ఖచ్చితంగా బాలయ్య బాబు ఇట్టు కొట్టాలి, చిరంజీవి గారు కూడా ఇట్టు కొట్టాలి. థ్యాంక్ యూ.